ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజ్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇట్లా ఆరా ఉంటుంది కదా, ఈ ఆరాకి ఈ ప్లేస్ లో చిల్లి పడింది. మనం పదే పదే ఆ వ్యక్తి మన దగ్గర కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మనకు అవేర్నెస్ లేకుండా మన ఎథరిక్ బాడీకి వచ్చింది. ఎథరిక్ బాడీ నుంచి ఎథరిక్ బాడీ స్టోర్ చేసుకోలేదు కాబట్టి ఆరా దగ్గరికి వెళ్ళింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది అంటే హార్ట్ చక్ర దగ్గర ఇక్కడ వచ్చింది అనుకుందాం, చిల్లి పడింది అనుకుందాం. ఇప్పుడేమవుతుంది, ఈ యొక్క ఆ ఆరా ఎక్కువ చిల్లి పడిన తర్వాత ఏమైందంటే దీని నుంచి ఇన్నర్ ఎథరిక్ బాడీ లోపలికి పంపిస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, బాడీ పార్ట్స్ లోపల బాడీ పార్ట్స్ దగ్గర ఇన్నర్ ఎథరిక్ లేయర్ ఉంటదని చెప్పా కదా నేను. అది ఎప్పుడైతే కుంచుకుపోతుందో మనకు డిసీజ్ వస్తుంది. సో ఏం చేస్తుంది, ఈ ఈ ఔటర్ ఆరాలో ఏదైతే ఉందో చిల్లిబడి ఉందో ఇంకా అక్కడ స్టోరేజ్ చేసుకోలేకపోతుంది. అది కూడా ఇది కూడా అయిపోయింది. ఆ ప్రొటెక్షన్ ఫీల్డ్ కూడా దెబ్బతినిపోయి ఈ ఇన్నర్ ఎథరిక్ లేయర్ దగ్గరకు వచ్చి అంటే ఆ బాడీ పార్ట్ పైన ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఈ హార్ట్ చక్ర దగ్గర ఏదైతే ప్రొజెక్ట్ చేస్తుందో మనకు ఫస్ట్ బీపీ వస్తుంది, డయాబెటీస్, బీపీ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. తర్వాత లాస్ట్ లో ఏమవుతుంది, ఈ యొక్క హార్ట్ స్ట్రోక్లు అనేవి వస్తాయి అన్నమాట. సో అలా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళుకి ఏంటి అని అంటే ప్రాబ్లము ప్రతి ఒక్కటి తన హార్ట్ చక్ర తోటి కమ్యూనికేట్ అవుతూ ఉన్నారు. హార్ట్ చక్ర బలహీనంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నిన్ను పదే పదే డామినేట్ చేస్తూ ఉన్నాడు. డామినేట్ చేస్తూ ఉంటే మన ఆరా ఏదైతే ఉందో ఇట్లా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. ఆ డామినేట్ చేశాడనుకో మనకేమవుతుంది, భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు ఆ ఆ భయంతో ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు ఏమైంది, మన యొక్క ఇలాగ చక్కగా ఎక్స్పాండ్ అయి ఉన్న ఆరా కాస్త ష్రింక్ అయిపోతా వస్తుంది అనమాట. ఇలా ష్రింక్ అయిపోతూ 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 మనము ఒక డిసీజ్ ని మనము క్రియేట్ చేసుకుంటా ఉన్నాం.